మీరన్నట్టుగా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో వీడు ఎక్కడ ఖరాబ్ అవుతాడో, ఎక్కడ సమస్య కొని తెచ్చుకుంటాడో, ఆ అమ్మాయి ఎక్కడ రాంగ్ ట్రాక్ లోకి వెళ్తుందో ఎంక్వైరీలు చేయడము, వాళ్ళ ఎంబడ సీక్రెట్ ఏజెంట్స్గా వెళ్ళినట్టు డిటెక్టివ్ సర్వీసెస్ ఫోన్లు చేయడం, వాళ్ళ ఫోన్లు చెక్ చేయడము, మొబైల్ చెక్ చేయడం, పాస్వర్డ్లు ఎందుకు పెట్టుకుంటాం అని స్ట్రిక్ట్ చేయడం, పక్కకెళ్ళి మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నావు. అంటే ఈ పొసెసివ్‌నెస్ అన్నది సస్పిషన్‌గా మార్చి, మా తల్లి నన్ను నమ్మట్లేదు, మా నాన్న నన్ను నమ్మట్లేదు. వీళ్ళిద్దరే నమ్మనప్పుడు ఇంకెవరు నన్ను నమ్ముతున్నారు? ఎవరో ఎక్స్‌ట్రా పర్సన్ ఎవరో అన్నోన్ పర్సన్ నాతో బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు కదా! నాతో షేర్ చేసుకోవట్లేదు. నేను షేర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు మాట్లాడి. సో, అప్పుడు ఏమవుతుందంటే, ఈ సైడ్ ట్రాక్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఎవరో కొద్దిగా మాట్లాడతారు. ఎవరో కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, దీన్ని మనం ఏమంటాం అంటే కంపెన్సేషన్ మెకానిజం అంటాం. ఓకే. కంపెన్సేటరీ బిహేవియర్స్. అంటే మీరు ఇంట్లో టిఫిన్ చేయలేదు. నేచురల్లీ విల్ హ్యావ్ ఇట్ ఔట్ సైడ్. ఎక్కడ టిఫిన్ సెంటర్‌లో ఎక్కడ తింటారు. కంపెన్సేషన్. ఎందుకు ఆకలి ఉంది కాబట్టి. అలాగే తల్లి తండ్రి దగ్గర ప్రైమరీ కేర్, ప్రైమరీ అఫెక్షన్, సపోర్ట్ సిస్టమ్, ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్, ఎమోషనల్ సపోర్ట్, సోషల్ సపోర్ట్, ఇవన్నీ కూడా కమ్యూనిటీ సపోర్ట్, ఇలా చాలా సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ప్రైమరీగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దొరికే సపోర్ట్ దొరకనప్పుడు అది బయట ఎవరో చూపిస్తున్నప్పుడు అటువైపు కదులుతారు. బాల్బీ థియరీ అదే చెప్తుంది. అంటే చిన్నపిల్లలకి తల్లిదండ్రుల నుంచి ఆప్యాయత, ఆలన వాళ్ళ నుంచి ఆ ఎమోషన్ సపోర్ట్ ఇవ్వకపోతే అలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తికి వాళ్ళు ఆకర్షితులు అవుతారు. వాళ్ళు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కాకుండా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ నెగ్లెక్ట్ లేదా ఈ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అనేది ఫామ్ అవుతుంది. సోషల్ రిలేషన్షిప్లో కూడా ఇన్స్టెబిలిటీ ఫామ్ అవుతుంది. అంటే ఎవరు కొద్దిగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతారు. సో దానివల్ల ఏంటి, వీళ్ళ మనసులో ఉన్నవన్నీ చెప్పుకుంటారు. అదర్ పర్సన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫేర్, దే ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, దే మైట్ టేక్ అడ్వాంటేజ్ కదా. సో ఇలాంటిది ఈ అడాల్సెంట్ ఏజ్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళకు ఒకసారి చెప్పాలి, ఏమన్నా నచ్చ చెప్పేటట్టుంటే వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా వచ్చేటట్టు, అంటే వాళ్ళు ఆలోచించి సరిగ్గా ఒక మీనింగ్ఫుల్గా వాళ్ళు ఆలోచించి దాన్ని కరెక్ట్గా డెసిషన్ తీసుకునేటంటే, ఇప్పుడు ఏ వ్యక్తికి వాళ్ళ బిహేవియర్కి వాళ్ళే బాధ్యత. ఓకే, మంచి జరిగినా మీరే, చెడు జరిగినా మీరే. కాకపోతే మీరు ఆలోచించాలి. మీకు ఆలోచన సామర్థ్యం ఉంది, నీకు అన్ని మంచి చెడు రెండు తెలుసు, కాకపోతే కొద్దిగా టైం ఇవ్వాలి. సో ఇది కామనే ఇలాంటి దాంట్లో. ఓకే, యూ హ్యావ్ టు అలౌ సమ్ టైం. లేదు నేను అంటే ఆ ఫీలింగ్ని వ్యాలిడేట్ చేయకుండా లెక్చరింగ్ ఇవ్వడము, లేకపోతే ఆంక్షలు పెట్టడము, వెళ్ళొద్దు నాకు చెప్పి వెళ్ళాలని చెప్పడం, ఎందుకు లేట్ అయింది అనడం, ఈ చెకింగ్లు చేయడం, వాళ్ళు ఎంబడ వెహికల్ వేసుకుని ఆటోలు వేసుకునేసి సినిమాల్లో చూపించినట్టుగా వెంబడపడి డిటెక్టివ్ ఏజెన్సీ చేసినట్టుగా చేస్తే ఏమవుతుందంటే న్యాచురల్లీ దే విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. ఐ మీన్ టు సే పేరెంట్స్ మీద వాళ్ళకు నమ్మకం పోతుంది. వాళ్ళు చెప్పేది వినరు. వ్యతిరేకత అంటే ఆపోజిషనల్ టెండెన్సీస్ అంటాము. అలాగే ఎదురు మాట మాట్లాడము. ఇంకా కొంతమంది ఎలా ఉంటారు అంటే, ఆడి ముఖం ఆడికేం తెలుసు, దాని ముఖం దానికేం తెలుసు. అంటే పిల్లల ముందే వీళ్ళు పరస్పరము వాళ్ళ డిఫరెన్సెస్ని కనపరిచేటట్టు చేసుకుంటారు. అంటే గొడవలు పడడం, తిట్టుకోవడం, అనుకోవడము. ఒకవేళ ప్రతి ఫ్యామిలీలో తల్లిదండ్రులు లేదా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొన్ని డిసగ్రిమెంట్స్ ఉంటాయి. అందరూ అన్నిటికీ ఒప్పుకోవాలని ఏం లేదు. మీరు ఏదో పాయింట్ మాట్లాడారు, నాకు నచ్చకపోవచ్చు, సో అలా కాదండి ఇలా అని కూడా చెప్పచ్చు. కానీ ఏదున్నా కూడా ఆ డిసగ్రిమెంట్స్ అన్నీ కూడా సెటిల్ చేసుకుంటున్నాము, మా మధ్యలో ఉండేటువంటి సంఘర్షణని మేము పూర్తిగా సమస్య పోయేటట్టు చేస్తున్నాం అన్న మీనింగ్ మాత్రమే తీసుకుని వెళ్ళాలి తల్లిదండ్రులు. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే గొడవ పడుతున్నట్టు చేసుకుంటారు. నువ్వే రైట్, నేనే రైట్, లేదా నీది రాంగ్, నేను కరెక్ట్, నేను మాత్రమే కరెక్ట్ అని ఎప్పుడైతే వస్తుందో అనుకోవడం, తిట్టుకోవడం, లేదా కొంతమంది చేతులు ఎత్తడం, కొట్టకపోయినా అవసరం లేదు, చేతులు ఎత్తే చాలు, ఇది అన్ని పిల్లల ముందు జరిగింది అనుకోండి, దెన్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ. తల్లిదండ్రుల మీద ఎప్పుడైతే వాల్యూ పోతుందో న్యాచురల్ గా వాళ్ళు ఇంకా భయపడరు. కొడతావా కొట్టు, వాడు అంటే వాడు చెప్పడు కానీ వాడు కళ్ళల్లో కనిపిస్తుంటుంది. కొడతావా, ఓకే, ఏం చేసుకుంటావు నువ్వు మ్యాక్సిమం అన్నట్టు చూస్తాడు. మొండిగా అయిపోతాడు, బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది. అంటే మొండిగా అంటే ఈ యాడమెంట్ బిహేవియర్స్,
ఈ అగ్రెషను, ఉమ్, ఆ తర్వాత మాట వినకపోవడము ఇవి వచ్చేస్తాయి. సో ఇలా కాకుండా ఇవన్నీ కూడా పిల్లల ముందు ఏమన్నా పర్సనల్స్ ఏమైనా మాట్లాడేది ఉన్నా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎంతవరకు మాట్లాడాలో పిల్లల ముందు అంతవరకు చేయాలి. అన్నీ తెలియాలని పిల్లల ముందు ఏం చేసుకోవాల్సిన పర్టికులర్ అడాల్సెంట్ పిల్లలు ఉమ్, అంటే పర్టికులర్‌గా అబ్బాయిలు, అమ్మాయిలు ఉమ్, ఎవరైనా సరే అడాల్సెంట్ అడాల్సెంట్ ముందు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాల్సొస్తుంది. అంటే వాట్ ఈస్ ద మెసేజ్ దట్ వి ఆర్ గివింగ్ అన్నది ఉమ్, ఉమ్, ఆలోచించి మాట్లాడాల్సింది. మీరన్నట్టుగా కంపారిజన్. ఉమ్, యూజువల్లీ ఏమవుతుందంటే ఇది ఇప్పుడు రోల్ మోడలింగ్. మనం ఏదైనా బిహేవియర్ ఒకళ్ళు నేర్చుకుంటున్నారంటే అదంతా కూడా ఇమిటేషన్ ద్వారానే అని బిహేవియర్ ఉమ్, సైన్స్ అంటుంది. చిన్నప్పుడు ఫాదర్ గడ్డం గీసుకుంటున్నాడు, షేవింగ్ చేసుకుంటున్నాడు. ఆ పిల్లోడు చూసి వాడు కూడా సోప్ ఏదో వాడికి పెట్టేసేసి ఇలా ఉమ్, ఎలా అంటుంటాడు. అలాగే కొన్ని ప్రవర్తనలు మనం నేర్చుకుంటాం. మంచి చెడు అన్నది కూడా త్రూ ఇమిటేషనే జరుగుతుంది. ఇది బిహేవియర్ సైన్స్. కొన్ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని మనం సోషల్ మోడలింగ్ లేదా రోల్ మోడలింగ్ అంటారు. అంటే ఉమ్, ఒక ప్రవర్తనని మనం అనుకరించడం ద్వారా లేదా ఆ మోడల్‌గా తీసి ఓకే. ఇలాంటి పరిస్థితిలో మనం ఇలా ప్రవర్తించాలి అన్నది ఒక అవగాహన కలుగుతుంది. సో, ఈ కాన్సెప్ట్స్ అలాగే బిహేవియర్స్‌ని వాళ్ళు నేర్చుకుంటుంటారు తెలియకుండానే. ఉమ్, దానిలో మెయిన్‌గా పర్టిక్యులర్‌గా ఎదురు జవాబు చెప్పడం, కసురుకోవడము, లేదా బూతులు తిట్టడం, లేదా కొట్టడము, ఉమ్, చేయి చేసుకోవడం, లేదా అబద్ధాలు చెప్పడం, లేదా మ్యానిపులేట్ చేయడం, చిత్రీకరించడం, లేనిది ఫ్యాబ్రికేట్ చేయడం, ఇయన్నీ చేసుకుంటూ ఉంటే ఇలాంటివి కూడా వాళ్ళు తెలియకుండా నేర్చుకుంటూ ఉంటారు. ఉమ్, సో, అడాలసెంట్ ప్రాబ్లమ్స్ అండ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉమ్, దాదాపుగా సమానంగానే కనిపిస్తాయి. ఓకే. అంటే మేము పర్టికులర్ క్లినికల్ సైకాలజిస్టులు మా దగ్గరికి యూజువలీ కాలేజ్‌కి పోవట్లేదనో, లేతే ఉమ్, ఎవరో అబ్బాయితోని ప్రేమలో పడిందనో, లేతే ఆ అబ్బాయి చెడు తిరుగులు తిరుగుతున్నాడు, బ్యాడ్ హ్యాబిట్స్ అయ్యాయి, కొద్దిగా ఈ రమ్మీ గేమ్స్ కొద్దిగా బెట్టింగ్స్ చేస్తున్నాను, ఇలాంటివి తీసుకొనొస్తున్నారు. లేదా కాలేజీకి పోవట్లేదండి, 3, 4 నెలల నుంచి వెళ్ళట్లేదు, మొన్న అక్కడి నుంచి లెటర్ వచ్చింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇందులో మనకు మెయిన్‌గా తెలిసేది ఏంటి అంటే, పేరెంట్స్‌కి దృష్టిలోకి రాకుండా ఉండడానికి కారణం ఏంటండి? పేరెంట్సు ఫీజు కడుతున్నారు, కాలేజీకి ఉమ్, పంపిస్తున్నారు. వాళ్ళ దృష్టికి లేట్‌గా ఎందుకొస్తుంది? అంటే త్రూ థర్డ్ పర్సన్ నుంచి ఎందుకొస్తుంది అంటే మెయిన్‌గా వీళ్ళ కమ్యూనికేషన్ బాలేదు. ఉమ్, ఆ ఉమ్, ఫ్యామిలీ డైనమిక్స్ బాగలేదు. ఓకే. అంటే వీళ్ళేమంటారంటే వాడికి ఏం కావాలో అన్నీ చేసామండి. వాడికి సెపరేట్ రూమ్ ఇచ్చాము, ల్యాప్‌టాప్ ఇచ్చాము, ఫోన్ ఇచ్చాము.